దొంగ పోలీస్ కలిసిపోయారు. ఇక అడ్డే ఉంది, నచ్చినట్టు దోచేశారు. సీన్ కట్ చేస్తే దొంగ దొరికిపోయాడు. ప్రస్తుతం పోలీస్ పరారీలో ఉన్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గత నెల 29న జరిగిన భారీ చోరీ ఇది. చింతరాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి కిలోన్నర బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండితో సహా 8 లక్షల రూపాయల నగదు కూడా దొంగ దోచుకుపోయాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబ్బాకకు చెందిన పాత నేరస్తుడు భిక్షపతిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ భిక్షపతి విచారణలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. నిజామాబాద్ లో కానిస్టేబుల్ గోపాల్ సహాయంతో జైలు నుంచి బయటకు వచ్చిన భిక్షపతి వరుస చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. భిక్షపతి గతంలో నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్న సమయంలో అక్కడ వార్డెన్ గా పనిచేస్తున్న గోపాల్ తో స్నేహం ఏర్పడింది. దీంతో జైలు నుండి భిక్షపతి త్వరగా బయటకు రావడానికి అతనికి బెయిల్ ఇప్పించడంలో వార్డెన్ గోపాలే కీలక పాత్ర పోషించాడు. భిక్షపతి చేసిన చోరీల్లో ఇద్దరు వాటాలు పంచుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. విచారణలో దొంగతో జైలు వార్డెన్ కున్న సంబంధం బయటపడడంతో వార్డెన్ గోపాల్ ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. భిక్షపతి నుండి పోలీసులు 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండిని పోలీసులు రికవరీ చేశారు. నిందితుడిపై గతంలో సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కూడా 63 కేసులున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు వీఆర్ వెరిఫైయింగ్ లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే హీ హస్ సెక్యూర్డ్ ది బెయిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ కానిస్టేబుల్ ఇన్ నిజామాబాద్ జైల్, వాజ్ వర్కింగ్ ఇన్ నిజామాబాద్ జైల్. సో గోపాల్ అని కానిస్టేబుల్. సో ఆయన గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ కేస్. సో ఫర్దర్ ఆయన రోల్ ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఏంటి అండ్ ఎగ్జాక్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. అండ్ హీ స్టిల్ అబ్స్కాండింగ్. సో ఈ further investigation lo, after taking him into custody, we will verify his role and more details will be revealed. Presently we have recovered in this case 80 tulas of gold jewelry, as you can see, along with 5.5 kgs of silver. That silver biscuits and some ornaments.